చంద్రబాబు గత 4.5 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. ఈ రాష్ట్రానికి 14.5 సంవత్సరాల పాటు సీఎంగా చేశారు. మిగిలిన కాలమంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులోనే మంత్రిగా చేశారు. ఆయన చూడని పదవి లేదు, అనుభవించని అధికారం లేదు. కొప్పు నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆయన శాసించారు. అయితే ఆయన రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నెన్నో చిక్కుముడులను, సంక్షోభాలను, అపవాదులను దాటుకొని లక్ష్యానికి చేరుకోగలిగారు. అటువంటి నేత ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కష్టపడాల్సి రావడం విశేషం. 7 పదుల వయసులో అలవోకగా నెగ్గాల్సిన ఆయన తనకంటే చిన్నవాడైన జగన్తో పోరాటం చేస్తున్నారు. ఈ రోజున ఆయన జన్మదినం. 74వ పడి నుంచి 75వ పడిలో పడుతున్నారు. ఈ సందర్భంగా ఒకే తెలుగు ప్రత్యేక కథనం. 1978 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 1983 నాటికే మంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్కు అల్లుడయ్యారు. మామ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తన మామ పార్టీ టీడీపీ అభ్యర్థి చేతిలోనే ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎటువంటి పదవులు చేపట్టలేదు. పార్టీని సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంతటి సంక్షోభంలో కూడా పార్టీ శ్రేణుల అభిమానాన్ని చంద్రబాబు పొందగలిగారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు మాత్రమే టీడీపీని నడపగలరని సొంత పార్టీ శ్రేణులు నమ్మే స్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఆ నమ్మకమే చంద్రబాబును నడిపించింది. సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. ప్రతిపక్ష నేతగా సైతం కొనసాగింపుకు దోహదపడింది. పడిపోయిన ప్రతిసారి పడిలేచిన కెరటంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆ నమ్మకంతోనే 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం సగటు అభిమానిలో ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తి యుక్తులతో, సహనంతో పార్టీని నడిపారు. అనతి కాలంలోనే పార్టీ శ్రేణులను కార్మోన్యుకులుగా చేశారు. ప్రస్తుతం జగన్ బలంగా ఉన్నారు. అందుకే తన 4.5 దశాబ్దాల సీనియారిటీని రంగిరించాల్సిన వచ్చింది. బలమైన ప్రత్యర్థి ఉండడంతో పొత్తులతోనే చిత్తు చేయవచ్చని చంద్రబాబు ఆలోచన చేశారు. అయితే బీజేపీ, జనసేనకు తక్కువ సీట్లు ఇవ్వడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారు. ఒకవైపు వైఎస్ కుటుంబ సభ్యులను సైతం వాడుకుంటున్నారు. వారితోనే జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్ మరణ సమస్యల్లాంటివి. పార్టీ నిలబడాలంటే గెలుపు అనివార్యం. పైగా చంద్రబాబు వయసు 7 పదులు దాటింది. మరో ఎన్నికకు వయసు సహకరించే అవకాశం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో విక్టరీ సాధించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అంతటి వయసులో కూడా కాలికి బలపం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయన పడుతున్న శ్రమ చూసి సొంత పార్టీ శ్రేణులు బాధపడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు టీడీపీ శ్రేణులకు టానిక్లా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. మరి ఆయన శ్రమ ఫలిస్తుందో లేదో చూడాలి.